నమస్తే, వెల్కమ్ టు ASP9 మార్నింగ్ న్యూస్ విత్ శ్రీనివాస్. ఈనాటి వార్తల్లోని వివిధ దినపత్రికల్లో వచ్చిన వార్తల్లోని ముఖ్యాంశాలను చూద్దాం. ముందుగా ఈనాడు పేపర్ చూద్దాం. ఇచ్చిపుచ్చుకునే ధోరణితోనే పరిష్కారాలు సాధ్యం, గొడవలతో అభివృద్ధికి ఆటంకం, రెండు రాష్ట్రాల మధ్య వివాదాలు ఉంటే నష్టం ఎక్కువే, ఉభయ రాష్ట్రాల సమస్యల్ని ఒక దారికి తెస్తాం, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాగా పనిచేస్తున్నారు, ఏపీలో అభివృద్ధికి అడ్డుపడి భూతాన్ని భూస్థాపితం చేస్తాం, కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో తెదేపా అధినేత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అంటే ఒక వార్త ఇక్కడ చూస్తున్నాం. అసంపూర్తి ప్రాజెక్టులపై సీఎం నజర్, ఆరు త్వరగా పూర్తి చేయాలని రేవంత్ రెడ్డి ఆదేశం, రూపాయలు 241 కోట్లు వెచ్చిస్తే 48,000 ఎకరాలకు సాగునీరు ఇచ్చే అవకాశం అంటూ ఒక వార్త కనబడుతుంది. కొంత ఆశాజనకమైన వార్త, ఎందుకంటే ఇన్ని రోజులకైనా కానీ ఈ ప్రాజెక్టుల మీద కొంత సోయికి వచ్చేది వ్యవస్థలో. ఏ ప్రాజెక్టులు అంటే నీల్వాయి ప్రాజెక్ట్, పింప్రి ప్రాజెక్ట్, పాలెంవాగు, మత్తడివాగు, SRSP స్టేజ్ 2, సదర్మట్ ప్రాజెక్టులను చేపట్టాలని నిర్ణయించారు అనేది ఇక్కడ ప్రధాన వార్త కనబడుతుంది. కన్వీనర్ కోట బీటెక్ సీట్లు 70,307, గత ఏడాది తొలి విడత కంటే 6,000కు పైగా తక్కువ, బ్రాంచ్ కన్వర్షన్ కు అనుమతి ఇవ్వకపోవడమే కారణం, నేటి నుంచి వెబ్ ఆప్షన్ల ప్రక్రియ అంటూ ఇక్కడ ఒక వార్త కనబడుతూ సికింద్రాబాద్ పాలిటెక్నిక్ మహిళా కళాశాల కౌన్సిలింగ్ కేంద్రంలో సిబ్బందితో మాట్లాడుతున్న దేవసేన అని ఇక్కడ వార్త కనబడుతుంది. ఫార్మా యూనివర్సిటీ ఏర్పాటుకు కృషి, ఫార్మాస్యూటికల్ సదస్సు ముగింపు కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అని చెప్పేసి ఇక్కడ ఒక ఈనాడులోనే ఒక ప్రధానంగా వార్త కనబడుతుంది. నేలపురంలోనే గంగమ్మ, ఆశాజనకంగా లేని వర్షాలు, పైకి రాని జలాలు, జూన్ రాష్ట్ర సగటు భూగర్భ జల మట్టం 9.90 మీటర్లు, గతేడాదితో జూన్ లో పోల్చితే 1.23 మీటర్లు దిగువకు అని చెప్పేసి దాదాపుగా వర్షాలు పడట్లేవు. ప్రజలు రైతులు మాత్రం చాలా ఆందోళనకర పరిస్థితులలో ఉన్నారు. కొంతమంది పత్తి విత్తనాలు మలిసి, కొంతమంది ఉంటే పత్తి విత్తనాలు మలవక, కొంతమంది మలిసిన వాటికి నీరు లేదు, మలవని వాటికి నీరు లేకుండా చాలా దారుణమైన పరిస్థితులు అప్పులు చేసి విత్తనాలు వేసి చాలా రైతులు చాలా అవమానాలు భరించలేకే ఆత్మహత్యకు యత్నించిన అశ్వరావుపేట ఎస్ఐ మృతి, మరణ వార్త విని గుండెపోతూ మేనత్త మృతి కన్నుమూత, పై అధికారి సిబ్బందిపై చేసిన ఆరోపణల వీడియో వైరల్ అని చెప్పేసి ఇక్కడ మనం ఒక వార్త చూస్తున్నాం. దారుణమైన ఘటన. ఇప్పటికి కూడా కుల వివక్ష గురైనటువంటి ఎస్ఐ శ్రీను ఎవరైతే ఆ యత్నానికి పాల్పడ్డారో వాళ్ళందరినీ కఠినంగా శిక్షించాలని చెప్పేసి దళిత సంఘాలు కానీ కోరుతున్నాయి. ఎవరైతే ఈ అవమానీయ ఘటనకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలి ఖచ్చితంగా. లేకపోతే ఇంత మంచి ఉద్యోగం సాధించి కూడా ఆత్మహత్యకు పాల్పడేంత ఎంత మానసిక క్షోభకు గురై ఉంటాడు అనేది ఒకసారి అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి చూస్తున్నాం మనం ఇక్కడ. గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఫలితాల విడుదల, 1:50 నిష్పత్తిలో ప్రధాన పరీక్షకు 31,387 మంది ఎంపిక అని చెప్పేసి ప్రభుత్వం తన పంతం నెగ్గించుకుంది. ప్రతిపక్షంలో ఉన్నాడు మాత్రం 1:100 కూరినటువంటి ప్రభుత్వం ఇప్పుడు 1:50 నిష్పత్తిలోనే పరీక్షకు అనుమతి అని చెప్పేసి రిజల్ట్స్ ఇచ్చింది. మరి ప్రతిపక్షంలో ఉంటే ఒక మాట, ప్రధాన పక్షాలు ఉంటే ఒక మాటగా ప్రభుత్వం తీరు కనబడుతుంది. నిరుద్యోగులతోటే పెట్టుకుంటుంది గవర్నమెంట్. నిరుద్యోగులు తలుచుకుంటే ఏదైనా చేస్తారు, దయచేసి నిరుద్యోగులతో పెట్టుకోవద్దు అనేది వాళ్ళ ఆవేదన. 4 ఏళ్ల సర్వీస్ ఉంటే దంపతులకు స్థానచలనం, నగరంలోనే తిష్టం వేస్తామంటే కుదరదు, సాధారణ బదిలీపై ఆర్థిక శాఖ స్పష్టీకరణ అని చెప్పేసి ఇక్కడ ఒక ప్రధానంగా వార్త కనబడుతుంది. సర్వమత స్వేచ్ఛ భావజాల వ్యాప్తికి ప్రభుత్వం సహకరిస్తుంది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఒక వార్త. నిన్న ఇస్కాన్ సంబంధించి ఒక ర్యాలీ నిర్వహిస్తే ఆ ర్యాలీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హాజరయ్యారని చెప్పేసి ఒక వార్త కనబడుతుంది. మహిళలకు పాడి పశువులు, కోళ్ల ఫారాలు, మిల్క్ పార్లర్లు, సంచార చేపల విక్రయ కేంద్రాలు కూడా మహిళా శక్తి పథకం కింద మంజూరుకు ప్రభుత్వ నిర్ణయం అని చెప్పేసి ఇక్కడ ఒక వార్త కనబడుతుంది. స్వాగతించాల్సిన విషయం. మహిళలకు ఈ పథకాలు మంజూరు చేస్తే చాలా బాగుంటుంది, వాళ్ళు కొంత ఆర్థికంగా స్థిరపడే అవకాశం ఉంటుంది. నిజాయితీకి నిలువుటద్దం రామోజీరావు అని చెప్పేసి ఇక్కడ ఒక వార్త కనబడుతుంది. ఆయన సంస్థల సభలో వైభవంగా ఆషాఢ బోనాలు ప్రారంభం, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని జగదాంబికను వేడుకున్న స్పీకర్ గడ్డ ప్రసాద్, ఉత్సవాల్లో పాల్గొన్న మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ అని చెప్పేసి ఇక్కడ వార్త కనబడుతుంది.
కుండలో బోనం ఆరోగ్యానికి మేలు, కుమ్మరి కులవృత్తి పరిరక్షణ ప్రోత్సాహం కోసం తెలంగాణలో బోనాల ఉత్సవాల్లో కుండల్లోనే బోనాలు చేయాలని చెప్పేసి ప్రభుత్వ పరంగా ఉత్తర్వులు ఇస్తామని కొండా సురేఖ గారు తెలపడం జరిగింది. కుమ్మర శాలివార సంఘం ఆధ్వర్యంలో హైదరాబాద్ లోయర్ ట్యాంక్ బండ్ వద్ద కనకాల కట్టమైసమ్మ దేవాలయం వద్ద జరిగిన తెలంగాణ కుమ్మర్ల తొలి బోనాల జాతరలో మంత్రులతో పాటు ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠాగోపాల్ గారు పాల్గొన్నారని చెప్పేసి కుమ్మర శాలివార సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శి జయంతరావు దయానంద్ పాల్గొన్నారని చెప్పేసి ఇక్కడ వాడతాం. భాజపాలోకి రావాలంటే పదవులకు రాజీనామా చేయాల్సిందే కేంద్ర మంత్రి బండి సంజయ్. ఖచ్చితంగా రాజీనామా అంటే ఇంతకుముందు కూడా వాళ్ళు ప్రస్తుతంగానే ఉన్నారు. రాజగోపాల్ రెడ్డి ఈటల రాజగోపాల్ రెడ్డి వాళ్ళ పార్టీలోకి వెళ్ళినప్పుడు కూడా ఖచ్చితంగా రాజీనామా చేయించి మళ్ళీ పోటీ చేయించి మాత్రమే తీసుకున్నారు. వాళ్ళు దాని మీద చాలా స్టాండర్డ్ ఉంటారు. దాడి తప్పుతున్న విద్యా వ్యవస్థను చక్కదిద్దండి అని ముఖ్యమంత్రికి హరీష్ రావు బహిరంగ లేఖ అని చెప్పేసి ఇక్కడ ఒక ప్రధాన వార్త కనబడుతుంది. కేంద్రం ధోరణితోనే ఎస్సీ వర్గీకరణలో జాప్యం అని ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ఒకపల్లి శ్రీనివాస్ అంటున్నటువంటి వార్త ఇక్కడ కనబడుతుంది. అనగారిన వర్గాల సమస్యలపై పోరాటం మందకృష్ణ మారి అంటూ ఇంకో వార్త ఇక్కడ కనబడుతుంది. అవమానాలు భరించలేక అని చెప్పేసి ఎస్ఐకి సంబంధించినటువంటి బంధువుల ఆధారపై ధర్నా చేస్తున్నటువంటి సమస్య ఎందుకు జరుగుతుంది, ఎందుకు ఏంది అని చెప్పేసి ప్రభుత్వం ఒకసారి ఆలోచించాల్సిన పరిస్థితి, ఒకసారి దాని మీద పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేయాల్సిన పరిస్థితి కంపల్సరీ ఉంది. దేశ ఆర్థిక వ్యవస్థలో సీఏల పాత్ర కీలకం, కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అని చెప్పేసి ఇక్కడ ఒక వార్త కనబడుతుంది. రైతు కుటుంబానికి ప్రభుత్వం అంట ఆత్మహత్య ఘటనపై నిష్పాక్షిక విచారణ అని చెప్పేసి బట్టి విక్రమార్క గారు ఇన్ని రోజులకు ఎట్టకేలకు ఇన్ని వార్తల తర్వాత బట్టి విక్రమార్క ప్రభాకర్ రైతు కుటుంబానికి పరామర్శ చేసినటువంటి వార్త ఇక్కడ కనబడుతుంది. మరి అదే రోజు టిఆర్ఎస్ సంబంధించిన నేతలు కూడా అదే రోజు వెళ్ళి పరామర్శించారు. వాళ్ళు పరామర్శించిన తర్వాత ఏదైతే అదే జిల్లాకు చెందినటువంటి మంత్రి బట్టి విక్రమార్క గారు కూడా వెళ్ళి పరామర్శించారు. మరి అదే జిల్లాకు సంబంధించిన రైతు వీడియో తీసి మరీ ఆత్మహత్య చేసుకున్నాడు. మరి దాని మీద ఇన్ని రోజులు కూడా స్పందించకపోవడం మరి కొంత బాధాకరమే. ఏదైతే ఇప్పటికైనా స్పందించినందుకు మంత్రి గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు వాళ్ళు. రైతుల ప్రాణాలు పోతున్నా పట్టించుకొని ప్రభుత్వం బారాస రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లా రాజేశ్వర రెడ్డి గారు అంటూ చెప్పి ఇక్కడ వార్త కనబడుతుంది. 102కే కూలిన జట్టు అని చెప్పేసి 100 తేడాతో రెండో T20 జింబాబ్వేపై భారత్ ఘన విజయం అంటూ ఇక్కడ వార్త కనబడుతుంది. అభిషేక్ శర్మ సెంచరీతో చెలరేగినటువంటి ఒక వార్త ఇక్కడ కనబడుతుంది. మరో 2 ఉగ్రవాదుల హతం. ఇప్పటి వరకు 6 మట్టుబెట్టిన భద్రతా దళాలు కాశ్మీర్ లోని కుల్గామ్ లో ఇంకా కొనసాగుతున్న ఎన్కౌంటర్లు అని చెప్పేసి ఈ తరం సినిమా భారతీయుడు సినీ ప్రేక్షకులని పలకరించేందుకు సిద్ధమవుతుందని చెప్పేసి వార్త. టైటానిక్ నిర్మాత కన్నుముద్ద అని చెప్పేసి సినిమా వార్తలు ఇక్కడ కనబడుతున్నాయి. నెక్స్ట్ నమస్తే తెలంగాణలోని వార్తలు చూసుకున్నట్లయితే ఇదేనా కాంగ్రెస్ న్యాయం, అన్నదాతలు ఉసురు తీస్తున్న రేవంత్ సర్కార్, అధికారుల నిర్లక్ష్యం వల్లే ప్రభాకర్ ఆత్మహత్య, రైతుకు అన్యాయం చేస్తే అగ్గి పుట్టిస్తాం బీఆర్ఎస్ అని చెప్పేసి ఇక్కడ ప్రధానంగా నిన్న ఆ రైతు కుటుంబాన్ని ఏదైతే ఖమ్మంలో రైతు పురుగులమంతా ఆత్మహత్య చేసుకున్నాడో ఆ రైతు కుటుంబానికి బీఆర్ఎస్ నేతల పరామర్శించారు నిన్న. అయితే ప్రభాకర్ ఆత్మహత్య కేసులో నిందితుడైన కిషోర్ ఇంట్లో సమావేశం అనంతరం బయటకు వస్తున్న డిప్యూటీ సీఎం అని చెప్పేసి వార్త ఇక్కడ ఒకటి కనబడుతుంది. ఏదేమైనప్పటికీ ఏ వార్త ఎలా ఉన్నప్పటికీ ఆ ప్రభాకర్ కుటుంబానికి ఖచ్చితంగా ప్రభుత్వం అండగా ఉండాలి. వాళ్ళకు ఒక ఎక్స్గ్రేషియా ప్రకటించాలి. వాళ్ళు ఏదైతే డిమాండ్ చేస్తున్నారో ఎక్స్గ్రేషియా ఇవ్వకున్నా పర్లేదు కానీ ఆ రైతు ఏదైతే వీడియోలో ఆవేదన వ్యక్తం చేశాడో ఆ 3 ఎకరాల భూమి ఖచ్చితంగా వాళ్ళ పిల్లలు చెందినట్టు చూడాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నారు వాళ్ళ కుటుంబ సభ్యులు. గ్రూప్ 1 ఫలితాలు విడుదల 1:50 ప్రకారమే మెయిన్స్ కు ఎంపిక. కొత్తగా షార్ట్ ఫాల్ విధానం. మొత్తం 563 పోస్టులకు 31,382 మంది అభ్యర్థులకు అవకాశం. ఫలితాలతోనే తుదికి విడుదల చేసిన టీజీపీఎస్సీ ఫైనల్ కీలో 2 ప్రశ్నల తొలగింపు, మరొకటి మార్పు అని చెప్పేసి ఇక్కడ ఒక వార్త కనబడుతుంది. 10 ఏళ్ల సెక్రటరియట్ ముట్టడి. నిరుద్యోగులను నిలువున వంచిన కాంగ్రెస్ సర్కార్. పాలన వదిలి ఎమ్మెల్యేల కొనుగోలులో సీఎం బిజీ. 1:100 అని చెప్పి మోసం చేస్తారా రాజారాం యాదవ్. హామీల అమల్లో ప్రభుత్వం విప్లవం అని చెప్పి కృష్ణ ఇచ్చినటువంటి వార్త. ఖచ్చితంగా బట్టి విక్రమార్క గారు దీనికి సమాధానం చెప్పాలి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రధాన ప్రతిపక్ష నేతగా బట్టి విక్రమార్క ఉన్నారు.
బట్టి విక్రమార్క టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని నిలదీసిండు 1:100 ఇవ్వమని. ఇప్పుడు ఎందుకు మరి 1:100 ఇవ్వకుండా 1:50 ఇచ్చిండు అని చెప్పేసి డిమాండ్ చేస్తారు. ఖచ్చితంగా 1:100 ఇవ్వాలి. ఇంత హుటాహుటిన రిజల్ట్స్ ఇచ్చేసి 1:50 మీద రిజల్ట్స్ చేయడం అయితే ఏమాత్రం కరెక్ట్ కాదని అనుకోవాలి. గుజరాత్ నుంచి తెలంగాణ అభివృద్ధి, దశాబ్ద కాలంగా అనూహ్య ప్రగతి, తలసరి ఆదాయంలో దేశంలోనే నెంబర్ 1. విభజన సమయంలో ఏపీ తెలంగాణ మధ్య తలసరి ఆదాయంలో 30% వ్యత్యాసం, 10 ఏళ్లలో 44% పెరిగిన అంతరం. తెలంగాణలో టీడీపీకి పూర్వవైభవం తెస్తాను. 2 తెలుగు రాష్ట్రాలు నాకు 2 కళ్ళు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో టీడీపీ నేతలతో చంద్రబాబు నాయుడు అని చెప్పేసి వార్త ఇక్కడ కనబడుతుంది. బీఆర్ఎస్ పథకాలతో నేటికి ఫలితాలు. దేశంలో మురుగునీటిని 100% శుద్ధి చేస్తున్న ఏకైక నగరంగా హైదరాబాద్. 10 ఏళ్ల మా ప్రయత్నం వృధా పోలేదు. తలసరి ఆదాయంలో రాష్ట్రం నెంబర్ 1. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అని చెప్పేసి ఒక వార్త ఇక్కడ కనబడుతుంది. సిపిఎస్ రద్దుకు ఉద్యోగుల పోరుబాట. కార్యాచరణకు సిద్ధమవుతున్న సంఘాలు సిపిఎస్ స్థానంలో ఓపీఎస్ తెస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ హామీ. అందరం ఎక్కి 7 నెలలైన చర్యలు శూన్యం, మోసపోయామన్న భావనలో ఉద్యోగులు. సర్కార్తో తాడో పేడ తెచ్చుకునేందుకు సిద్ధం అని చెప్పేసి ఇక్కడ ఒక వార్త కనబడుతుంది. ప్రజాపాలన రెడ్డి పాలన, అంతా రెడ్ల చేతుల్లోనే అధికారం అంటూ వాట్సాప్ లో మక్తల్ ఎమ్మెల్యే చాకిటి. అంతా రెడ్ల చేతుల్లోనే అధికారం అంటూ వాట్సాప్ లో మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అని చెప్పేసి ఒక పోస్ట్, శ్రీహరి పోస్ట్. ఆ తర్వాత డిలీట్. రేవంత్ రెడ్డి సామాజిక వర్గంపై సంచలనం రేపుతున్న పోస్ట్. ముఖ్యమంత్రి సొంత జిల్లాలో బీసీ ఎమ్మెల్యే దిక్వారస్వరం అని చెప్పేసి ఒక వార్త కనబడుతుంది. వాస్తవానికి చూసినట్లయితే ఏ నామినేటెడ్ పోస్టులు కానీ ఇప్పుడు ఒకవేళ పెట్టి వస్తున్నటువంటి ఏ పోస్ట్ అయినా వాస్తవానికి రెడ్డిలకు సంబంధించిన వాళ్ళే ఉంటారు కదా, తప్పితే బీసీలకు కానీ ఎస్సీ ఎస్టీలకు కానీ మాత్రం ఉండట్లేదు. పెడితే పెట్టిండేమో, ఉన్నదే కదా పెట్టింది ఆయన, లేదైతే పెట్టలే కదా. గురుకులాల్లో ప్రమోషన్ల రచ్చ, సీనియర్లను పక్కకు నెట్టి జూనియర్లకు పదోన్నతులు, బదిలీలు, సబార్డినేట్ రూల్స్ కు విరుద్ధం అంటున్న ఉపాధ్యాయ సంఘాలు అని చెప్పేసి ఇక్కడ వార్త. సర్కార్ చదువు నా సర్వనాశనం, విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు సహా అన్ని కొరతే, విద్యాశాఖ ముఖ్యమంత్రి వద్దే ఉన్నా పట్టింపు లేదు, మన ఊరు మన బడి, సీఎం బ్రేక్ఫాస్ట్ కొనసాగించాలి, సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు లేకంటూ ఒక వార్త కనబడుతుంది. కుల వివక్ష వేధింపులకు దళిత ఎస్ఐ బలి, అవమానాలు తట్టుకోలేక శ్రీనివాస్ ఆత్మహత్య యత్నం, చావు బతుకుల్లో కొట్టుమిట్టాడి చివరకు మృత్యువాత, ఉన్నతాధికారి సిబ్బంది వేధింపులపై మరణ వాంగ్మూలం, మృతదేహంతో కుటుంబం, దళిత సంఘాల ఆందోళన, అరకపేట ఎలెచ్పై 3 గంటల పాటు రాస్తారు, దోషులను కఠినంగా శిక్షించాలంటూ నినాదాలు, అల్లుడి మరణ వార్త విని గుండెపోటుతో మేనత్ అమృత అని చెప్పేసి ఒక వార్త కనబడుతుంది. అంత అత్యున్నత, ఇందాక మాట్లాడుకున్నట్టు అంత అత్యున్నతమైన జాబ్ పొందిన వ్యక్తి అంత ఈజీగా చనిపోడు. అది ఆత్మహత్య చేసుకొని చనిపోయేంత టార్చర్ కింద సిబ్బంది కావచ్చు, ఆయన సుపీరియర్ కావచ్చు, ఎవరైతే వాళ్ళని కఠినంగా శిక్షించాల్సిందే దీంట్లో. లేకపోతే ఇలాంటి ఆత్మహత్యలు చాలా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి దీని మీద ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలి అనేది దళిత సంఘాలు చెప్తున్నటువంటి మాట. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టు, ₹241 కోట్ల ఖర్చుతో 48,000 ఎకరాలకు నీరు, అసంపూర్తిగా ఉన్న సాగునీటి ప్రాజెక్టులపై సీఎం దృష్టి, త్వరితగతిన పూర్తి చేయాలని రేవంత్ రెడ్డి సంకల్పం. తొలుత గోదావరి బేసిన్ లోని ప్రాజెక్టుల పూర్తికి చర్యలు, అంచనాలు సిద్ధం చేయాలని అధికారులకు సీఎం ఆదేశం. వచ్చే ఏడాది మార్చి నాటికి పనులు పూర్తయ్యేలా లక్ష్యం అని చెప్పేసి వార్త. ఏటా 2 ఇంజక్షన్లతో ఎయిడ్స్ కు చెక్, లెనాకా ఫవీర్ పేరుతో అభివృద్ధి చేసిన గిలీడ్ సైన్సెస్ కంపెనీ అని చెప్పేసి ఒక వార్త కనబడుతుంది. 100% సక్సెస్ అంటూ ఒక వార్త. పూరి రథయాత్రలో తొక్కిసలాట, ఒక భక్తుడి మృతి, 5 తీవ్ర గాయాలు, డిహైడ్రేషన్, శ్వాస సమస్యలతో 300 మంది ఆసుపత్రిలో చేరిక, బలభద్రుడి రథం లాగుతుండ ఘటన, వేడుకలకు హాజరైన రాష్ట్రపతి ముర్ము. తొలి రోజు యాత్ర పూర్తి, నేడు కొనసాగింపు, 53 ఏళ్ల తర్వాత 2 రోజుల పాటు అని చెప్పేసి. తెలంగాణలో టీడీపీ పునర్నిర్మాణం, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నాకు 2 కళ్ళు, రేవంత్ పాలనలో అభివృద్ధిలో తెలంగాణ, నేను జైల్లో ఉన్నప్పుడు గచ్చిబౌలిలో పెట్టిన సభను ఎప్పటికీ మరవను బాబు. ఎన్టీఆర్ భవన్ లో టీడీపీ అధినేతను ఘనంగా సన్మానించిన నేతలు, చంద్రబాబును కలిసిన మంత్రి తుమ్మల, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రకాష్ గౌడ్, అరికపూడి గాంధీ కూడా అని చెప్పేసి ఒక వార్త కనబడుతుంది. ఇందిరమ్మ ఇంటికి భరోసా, PMAY పథకానికి అనుసంధానం, రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థిక ఉపశమనం,
పేదల ఇంటికి సాయం పెంచే యోజనలో కేంద్ర సర్కార్ పట్టణ ప్రాంతాల్లో రూపాయలు 2 లక్షలు, గ్రామాల్లో రూపాయలు 1.30 లక్షలకని చెప్పేసి 1.30 లక్షలకని చెప్పేసి అస్సాంలో టీచర్ను పొడిచి చంపిన విద్యార్థి, అస్సాంలో 11వ తరగతి చదువుతున్న విద్యార్థి తరగతి గదిలోని ఉపాధ్యాయుని పొడిచి చంపాడని చెప్పేసి ఇట్లాంటి ఘటనలు చాలా అసలు. ఎమ్మెల్యే పదవికి జగన్ రాజీనామా, కడప ఎంపీగా పోటీ చేసే యోచన, పులివెందుల నుంచి విజయలక్ష్మి లేదా సతీమణి భారతలు దింపే ఆలోచన, విపక్ష హోదా లేకపోవడంతో చంద్రబాబును ఎదుర్కొనలేమనే ఆవేదన, వైఎస్ జయంతి సందర్భంగా నేడు ప్రకటన అని చెప్పేసి ఒక వార్త ఇక్కడ కనబడుతుంది. ఆయన తీసిన అప్పులు, విషం తాగిన రైతు దంపతులు భర్త మృతి, భార్యకు సీరియస్, మరో మహిళా రైతు ఆత్మహత్య, కరెంట్ షాక్ తో రైతు మృతి అని చెప్పేసి ఇక్కడ ఎందుకు ఈ మధ్యలో రైతు ఆత్మహత్యలు చాలా ఘోరంగా జరుగుతున్నాయి. దయచేసి ముఖ్యమంత్రి గారు దీని మీద దృష్టి పెట్టాల్సిందిగా ప్రజలు కోరుతున్నారు.